దత్తాత్రేయ స్వామి తన భార్యని ఎందుకు మహిషిగా జన్మించు అని శపించాడు? మహిషాసురుడిని ఎవరు చంపారు? పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అయినప్పటికీ మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని ఎందుకు మోహించాడు? పరమేశ్వరుడికి మోహినికి జన్మించిన పుత్రుడి బాల్యం ఎక్కడ గడిచింది? ధర్మశాస్త్ర అంటే ఎవరు? ధర్మశాస్త్రకి ఎంతమంది భార్యలు? ఈ శాస్త్ర భూమి మీద ఎక్కడ జన్మించాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఈ దత్తాత్రేయ స్వామి ఆత్రి మహర్షి అనసూయ దంపతుల దగ్గర పెరిగాడు. అలాగే స్త్రీ రూపంలో ఉన్న లీలాదేవి అనే శక్తి గాలవ మహర్షి దగ్గర పెరిగింది. కొంతకాలానికి దత్తాత్రేయ స్వామికి లీలాదేవికి వివాహం జరిగి ఇద్దరు ఆదర్శ గృహస్థ జీవితాన్ని గడుపుతుండగా కొంతకాలానికి దత్తాత్రేయ స్వామికి సంసార జీవితం మీద తీవ్రమైన వైరాగ్యం కలిగింది. అప్పుడు దత్తాత్రేయ స్వామి లీలాదేవితో ఇంకా మనం అనుభవించిన దాంపత్య జీవితం చాలు, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని అన్నాడు. దానికి లీలాదేవి, స్వామి మీరు వెళ్ళడానికి వీల్లేదు, నాకు దాంపత్య జీవితం మీద వైరాగ్యం ఇంకా రాలేదు, ఇంకా దాంపత్య సుఖాన్ని అనుభవించాలి అని ఉంది అని అంది. దానికి దత్తాత్రేయ స్వామి, ఎంతకాలమని దాంపత్య జీవితాన్ని అనుభవిస్తాం, ఎప్పుడోకప్పుడు రోత పుట్టాల్సిందే కదా, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఆ విషయమై వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. అప్పుడు లీలాదేవి, స్వామి నా అంగీకారం లేకుండా మీరు సన్యాసం స్వీకరించడానికి వీల్లేదు, నేను మీ పట్ట మనిషిని అంటూ దత్తాత్రేయ స్వామి మీదకి విరుచుకుపడుతూ వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది. కోపగించిన దత్తాత్రేయ స్వామి, నీవు పట్ట మనిషిని అని విర్రవీగుతున్నావు కదా, మహిషి అనే రాక్షసురాలిగా జన్మించు అని శపించాడు. కట్ చేస్తే లీలాదేవి మహిషాసురుడికి సోదరిగా జన్మించింది. ఈ మహిషాసురుడు ఒక అసురరాజు. ఇతనిని ఒక స్త్రీ మాత్రమే చంపగలదు అనే ఒక వరం ఉంది. ఇంకేముంది, ఒక స్త్రీ తనంత శక్తివంతురాలు ఎప్పటికీ కాలేదు అని వరగర్వంతో రెచ్చిపోయి ముల్లోకాలను ముప్పు తిప్పల పెడుతున్నాడు. అప్పుడు దేవతలందరూ కలిసి కాత్యాయని రూపంలో ఉన్న పార్వతీదేవిని కాపాడమని వేడుకోగా నిప్పులు చెరుగుతూ దుర్గామాత రూపంలో సింహం మీద స్వారీ చేస్తూ మహిషాసురుడితో యుద్ధం చేసి త్రిశూలంతో పొడిచి చంపింది. మీకు ఈ మహిషాసురుడిని దుర్గాదేవి చంపిన పూర్తి వీడియో కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, తెలుసుకోవాలి అంటే చూడండి. తన సోదరుడిని దేవతలందరూ కలిసి చంపిపించారని తెలుసుకున్న మహిషి తన సోదరుడి చావుకి కారణమైన దేవతలపై పగ తీర్చుకుంటా అని తపస్సు చేయడం మొదలుపెట్టి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషితో నీకేం వరం కావాలో కోరుకోమని అడిగితే మహిషి తనకు చావులేని వరాన్ని ఇవ్వమని కోరుకుంది. దానికి బ్రహ్మదేవుడు సమాధానమిస్తూ హరిహరులు కూడా నీకు ఈ వరం ఇవ్వరు అని అనడంతో అప్పుడు మహిషి వెంటనే, అయితే ఆ హరిహరుల కొడుకు మాత్రమే నన్ను చంపగలగాలి, అది కూడా ఆ హరిహర సుతుడు 12 ఏళ్ల పాటు భూలోకంలో జీవించిన తర్వాతనే అతడు నన్ను చంపాలి అనే వరాన్ని ఇవ్వమని వేడుకుంది. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మహిషి ఆలోచన ఏంటంటే శివకేశవులు ఇద్దరూ మగవారే కాబట్టి వారికి బిడ్డలు జన్మించడం అసాధ్యం, ఒకవేళ జన్మించినా కూడా భూలోకంలో 12 ఏళ్ల పాటు జీవించాలి, ఈలోగా నేను వెతికి చంపేస్తాను అని అనుకుని తన తెలివిని తానే మెచ్చుకుంటూ వికటట్టహాసంగా నవ్వుతూ రెచ్చిపోయి ముల్లోకాలను ముప్పు తిప్పల పెడుతూ ఇంద్రుణ్ణి అమరావతి నుంచి గెంటేసి తన సోదరుడి చావుకు ప్రతీకారంగాను దేవతలను ఘోరంగా హింసిస్తుంది. దేవతలందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరకు చేరుకొని మహిషి సోదరుడి చావుకి కారణమైన దేవతలందరి మీద పగ ఎలా తీర్చుకుంటుందో చెప్పి కాపాడమని వేడుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు తమ ముగ్గురి అంశతో ఒక పురుషాకృతంలో మహిషంని సృష్టించి మహిషి దృష్టిని మరల్చమని మహిషంను త్రిమూర్తులు పంపించారు. ఆ మహిషి పురుషాకృతంలో ఉన్న మహిషంని చూసి మోహించి అతడితో శృంగార క్రీడ చేసుకుంటూ తనని తానే మర్చిపోయి భూలోకంలో ఇప్పటి కాలంలో కేరళ ప్రాంతానికి చేరుకున్నారు. అలా చాలా కాలం పాటు కలిసి సహజీవనం చేశారు. దేవతలందరికీ కొంత వెసులుబాటు దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ కథను ముందుకు నడిపించడానికి నారద మహర్షి రంగంలోకి దిగాడు. ఒకరోజు శివుడు పార్వతి ప్రమదగణాలతో కైలాసంలో ఉన్న దగ్గరికి నారద మహర్షి చేరుకుని ముచ్చటిస్తూ, పరమేశ్వర మీరు సాగరమదనం జరిగినప్పుడు హాలాహలం వస్తే మీరు త్రాగి ఈ జగత్తుని కాపాడి కైలాసానికి వెళ్ళిపోయారు. ఆ తరువాత సాగరమదనంలో అమృతం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణు మోహిని స్వరూపం ధరించాడు. ఆహా ఏమి స్వరూపము! పరమేశ్వర మీకు చెబితే విశ్వసించరు, కానీ చూడటానికి మా అందరికీ 2 కళ్ళు సరిపోలేదు. ఈ ప్రపంచంలోనే అంతటి సౌందర్యవతి ఇంకొకరు లేరు అంటే నమ్మండి అని పరమేశ్వరుడిని రెచ్చగొట్టాడు. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి కంటే సౌందర్యవత? అది సాధ్యపడదు, అయినా నారద నువ్వు చెబుతున్నావు కాబట్టి చూసి వస్తా అని పార్వతీదేవిని ప్రమదగణాలని వెంట తీసుకుని వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి వచ్చిన పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని చూసి శ్రీ మహావిష్ణువు ఎంతగానో సంతోషించి సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేస్తుండగా పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుతో, మీరు సాగరమదనం జరిగి అమృతం వచ్చినప్పుడు మీరు మోహిని అవతారం ధరించారంట కదా, అది ఎంతో సౌందర్యంగా ఉందని నారద మహర్షి చెబితే చూసి వెళ్దామని వచ్చాము.
ఒక్కసారి మాకు కూడా మోహిని అవతారం చూపించండి అని శ్రీ మహావిష్ణువుని అడిగాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి పక్కనే ఉన్న పార్వతీదేవి అనుగ్రహం మరియు ఆమె తేజస్సుని కలబోసుకొని అక్కడి నుండి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తుండగా పక్కనే ఉద్యానవనంలో అందమైన 16 ఏళ్ల పడుచు అమ్మాయి కనిపించింది. ఆ 16 ఏళ్ల పడుచు అమ్మాయి చూపులకు పరమశివుడు పరవశమై పార్వతీదేవి ప్రమదగణాలు పక్కనే ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ఆ 16 ఏళ్ల పడుచమ్మాయి వెనకాల పరిగెత్తి ఆమెని మోహించడంతో శాస్తా జననానికి బీజం వేశాడు. ఇంతకీ ఈ 16 ఏళ్ల పడుచమ్మాయి శ్రీ మహావిష్ణు అవతారంలో ఉన్న మోహినినే. ఇక పరమేశ్వరుడు వచ్చిన పని అయ్యిందని గ్రహించి వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు పార్వతీదేవి మరియు ప్రమదగణాలు లోక కళ్యాణం కోసం ఇలా కేవలం పరమేశ్వరుడు మాత్రమే చేయగలడు అని భావించి శివుడికి నమస్కరించారు. ఇక శివుడు పార్వతీదేవి ప్రమదగణాలు వచ్చిన పని అయ్యింది కాబట్టి తిరిగి కైలాసానికి వెళ్ళిపోయారు. ఇలా శివకేశవులకు బాలుడు జన్మించాడు. ఆ బాలుడి పేరే శాస్తా. మనందరం చాలా సార్లు ధర్మశాస్త్ర అని కూడా ఎక్కువ సార్లు వింటుంటాం. శాస్తా జన్మించిన తర్వాత కైలాస పర్వతాల మీద గణపతి కుమారస్వామి భైరవుడితో ఆడుకుంటూ కైలాస పర్వతాల మీద బాల్య జీవితాన్ని గడుపుతూ విద్యాభ్యాసాన్ని నేర్చుకుంటూ యుక్త వయస్కుడు అయ్యాడు. ఇది ఇలా ఉండగా కశ్యప ప్రజాపతికి సత్యపూర్ణుడు అనే కుమారుడు ఉండేవాడు. అతడికి శాస్తా అంటే మహాభక్తి. ఈ సత్యపూర్ణుడు శాస్తా కోసం కఠోర తపస్సు చేశాడు. అప్పుడు శాస్తా ప్రత్యక్షమై సత్యపూర్ణుడిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు సత్యపూర్ణుడు మిమ్మల్ని దర్శించుకున్నాను, నాకు ఇంకా ఏమీ కోరికలు లేవు, నా జన్మ చరితార్థం అయ్యింది స్వామి అని అన్నాడు. అప్పుడు శాస్తా సరే అయితే నీ భక్తికి నేనెంతో సంతోషించాను, నీకు 2 కుమార్తెలు కలుగుతారు, వారిని నేను వివాహం చేసుకుంటాను అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. అలా సత్యపూర్ణుడికి 2 కుమార్తెలు కలిగారు. ఆ 2 కుమార్తెలలో ఒకరి పేరు పూర్ణ, ఇంకొకరి పేరు పుష్కల. వాళ్ళు యుక్త వయసుకు రాగానే శాస్తాని పెళ్లి చేసుకోవడం కోసం ఒక నోము నోచుకున్నారు. దానికి మహాశాస్తా ప్రత్యక్షమై వరం ఇచ్చినట్టుగానే ఆ 2 పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఈ పూర్ణ అంటే ఎప్పుడూ నిండుగా ఉండేది అని అర్థం. అలాగే పుష్కల అంటే ఎప్పుడూ సర్ప్లస్ గా ఉండేది అని అర్థం. ఆ 2 శక్తులు స్వామి యొక్క అనుగ్రహ శక్తులు. అవి ఎప్పుడూ నిండుగా ఉంటాయి. ఎంత తీసి మనందరికీ ఇచ్చినా ఇంకా నిండిపోయే ఉంటాయి. అవి శాస్తాతో అంటిపెట్టుకుని ఉండే 2 అద్భుతమైన శక్తులు. కేరళలోనే అచ్చన్ కోవిళ్లలో పుష్కల పూర్ణ అనే దేవరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. మహిషిని అంతమందించాలంటే శాస్తా 12 ఏళ్ల పాటు భూలోకవాసం చెయ్యాలి కాబట్టి శివుడు పాల్గొన మాసం ఉత్తర నక్షత్రం రోజున శాస్తాని బాలుడి రూపంలో కంఠాన సువర్ణ గంటతో కూడిన మణిహారం వేసి అడవిలో పంబా నది తీరంలో వదిలిపెట్టారు. ఈ బాలుడి కంఠాన సువర్ణ గంటతో కూడిన మణిహారం ఉన్నందున మణికంఠుడు అనే పేరు వచ్చింది. ఈ మణికంఠ స్వామి బాల్యం ఎక్కడ గడిచింది, మహిషిని ఎలా వధించాడు, మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిగా ఎందుకు పిలుస్తారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు పార్ట్ 2లో చూద్దాం. లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరిహర సుతుడైన అయ్యప్ప స్వామికి అందరూ కమెంట్లో చెప్పండి, స్వామియే శరణమయ్యప్ప.